नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम. अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक. संपूर्ण जिल्ह्यात रमजान सण भव्य पद्धतीने साजरा. ईदगाह येथे मुस्लिमांची विशेष प्रार्थना. अक्षय तृतीयाला आदिलाबाद मार्केटमध्ये खळबळ. सोने आणि बियाणे खरेदी करण्यासाठी मोठी गर्दी. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी चांगल्या मनाने गरिबांची भूक भागवण्यासाठी नित्य अन्नदान कार्यक्रम सुरू केला आणि तो अथकपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून बहरत आहे, जे दररोज शेकडो भूकाल्य लोकांना तृप्त करत आहे. अन्नदान केलेले प्रत्येक जण अन्नदाता सुखी भव असे आशीर्वाद देत आहे. అమెరికాలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి వారి ప్రజాసేవ मुस्लिमांच्या मुख्य सणांपैकी एक सण म्हणजेच ईद उल फितर साजरी केली. आदिलाबाद जिल्हा केंद्रातील ईदगाह येथे त्यांनी नवीन कपडे परिधान करून विशेष नमाज अदा केली. हजारो लोक आल्याने जल्लोषाचे वातावरण होते. त्यानंतर त्यांनी एकमेकांना मिठी मारून सणाच्या शुभेच्छा दिल्या. अनेक स्वयंसेवी संस्थांच्या वतीने पिण्याच्या पाण्याची व्यवस्था करण्यात आली. स्थानिक लोकप्रतिनिधींसह माजी मंत्री चिलकुरी रामचंद्र रेड्डी आणि डीसीसी अध्यक्ष साजिद खान मुस्लिम बांधवांना शुभेच्छा देऊन ईद मुबारक माहिती देण्यात आली. نصلي ونسجد ولك نسألك الجد بالكفار والحب ولك الحمد كالذي تقول اللهم لك الحمد بما هدي المال والأهل والمعافى فلما تنعم كثيرا أنا أقصد قلم
ఈద్ ముబారక్. ఈ పండుగ అందరూ సుఖ సంతోషంగా మంచిగా జరుపుకోవాలని, ఇంకా మనకు భవిష్యత్తులో ఎప్పుడు ఈ కరోనా వంటి వ్యాధులు రావద్దని ఈరోజు ఈద్గాలో ప్రార్థన చేసుకున్నాం. మరి రైతులు బాగుండాలా, మన యూత్ బాగుండాలా, మరి మన సైన్యం బాగుండాలా, మన దేశం బాగుండాలా, అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి కలిసిమెలిసి ఉండాలని ఈరోజు ఈద్గాలో ప్రార్థన చేసుకున్నాం. ఆలింగనాలతోటి జరుపుకున్న విషయం అందరం చూస్తున్నాం. అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసి ఈద్గాలో ఒకరికొరకు అభినందనలు తెలుపుకుంటున్నారు. ఇటువంటి పండుగ సాధారణంగా హిందూ ముస్లింని కానీ సిక్ ఇసాయిని కానీ కలిపే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ ఈ పండుగ చాలా ప్రాముఖ్యత కలదు. ఈ పండుగ ఏదైతే రంజాన్ పండుగ ఉన్నదో ప్రతి ఒక్కరు తనకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి దేవునికి नैवेद्य కింద ఇస్తారు. आदिलाबाद बँक ऑफ बरोडा असिस्टंट मॅनेजर म्हणून काम करणाऱ्या एका व्यक्तीने प्रेमाच्या नावाखाली तिची फसवणूक केल्याचा आरोप करणारी आदिवासी मुलगी आदिलाबाद डीएसपी कडे आली. ती आदिवासी समाजाच्या नेत्यांसह डीएसपी उमेंद्र यांची भेट घेणार होती. सध्या त्याने दुसऱ्या मुलीशी लग्न केले असून लग्न करण्यास तयार असल्याचे सांगितले जात आहे. आपल्यावर अन्याय करण्यावर कठोर कारवाई करून न्याय मिळावा अशी विनंती तिने केली. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల్ బాబేరా గ్రామానికి చెందిన విద్యాసాగర్ అను అతను మా మేనత్త కొడుకు. ఆయన నన్ను ప్రేమిస్తున్నా అని నమ్మించి శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను మోసం చేశాడు. ప్రెగ్నెన్సీ చేసి నన్ను మిస్క్యారేజ్ చేయించి ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేయించి నన్ను శారీరకంగా చాలా హింసించాడు. తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిస్తానని నన్ను వెయిట్ చేయించి లాస్ట్కి బ్లాక్ లిస్ట్లో పెట్టి వేరే అమ్మాయితోని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక అమ్మాయితోని కూడా ఎఫ్ఐఆర్ ఉందన్నట్టు తెలుస్తుంది. ఇట్లా ఎంతమంది అమ్మాయిలని మోసం చేసుకుంటూ వెళ్తాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన బోత్ మండలంలోని సరస్వతి అనే అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, గోండు కమ్యూనిటీకి చెందిన అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ చేసింది. వాళ్ళ మేనత్త కొడుకైన విద్యాసాగర్ అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెతోని 7 సంవత్సరాలు ప్రేమ నడిపించేసాడు. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి మోసం చేసానని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత అతనిపై ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఈ క్రమంలోనే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు బోతులోని కొత్తపల్లికి వెళ్ళి అమ్మాయి యొక్క తండ్రిని బెదిరించి కేసు వాపసు తీసుకోమని బెదిరించారని చెప్పేసి తెలిసింది. దాని ప్రకారం దాని కంప్లైంట్ మీద కూడా బోత్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72 అని చెప్పేసి ఒకటి కేసు కూడా రిజిस्टर చేసినాము. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांची समाजसेवा अविरतपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी हे केएसआर फाउंडेशनच्या सहकार्याने उन्हाळ्यात पाण्याचा ताण असलेल्या भागांची ओळख करून लोकांची तहान भागवण्यासाठी ट्रँकर पाठवत आहे. त्याचाच एक भाग म्हणून फाउंडेशनच्या कर्मचाऱ्यांनी आदिलाबाद शहरातील केआरके कॉलनीत ट्रँकरद्वारे पिण्याचे पाणी पुरवठा केला. वसाहतीवाल्यांनी कंदी श्रीनिवास रेड्डी यांचे आभार मानले. సడలని సంకల్పం గుండెల్లో నింపుకొని ప్రజాసేవ
సేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు. ప్రజాసేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు. ప్రజలతోటి మమేకమై కంది సీను అన్న, మీ అందరి భద్రతే నా బాధ్యత అన్నాడు. ముందుండి నడిపించే మీరే మా మార్గదర్శి, మీ వెంటే కదిలింది ఊరువాడ అంత కలిసి అందరినీ తలదన్నే తెలివే ఉంది. ఆ తెలివికి మా తెగువే తోడైంది. మోదీ గారి ఆశయ రథ సామ్రాజ్యం మీరే, ఆదిలాబాదు రూపురేఖ మార్చేది మీరే. కదిలినాడు సీనన్న కార్యదీక్ష భూని, సడలని సంకల్పం గుండెల్లో నింపుకొని. अक्षय तृतीयाच्या शुभ दिवसानिमित्त आदिलाबादची बाजारपेठ जाम झाली आहे. अनेक गावातील शेतकरी मोठ्या संख्येने आले आणि त्यांनी बियाणांच्या दुकानावर रांगा लावल्या. त्या दिवशी बियाणे विकत घेतल्यास सोन्यासारखे पीक मिळेल या विश्वासाने दरवर्षी ही परंपरा सुरू ठेवली जाते. खरीप हंगामासाठी हे बियाणे खरेदी करण्यासाठी दुकानांवर चांगल्या रांगा आहे. सकाळपासूनच बियाणे आणि खताची दुकाने शेतकऱ्यांनी फुलून गेली आहे. నాకు ఏమంటే ఈరోజు అక్షయ తృతీయ రోజు నేను విత్తనాలు కొనుగోలు చేయాలని ఈరోజు షాప్కి వచ్చాను. అంటే నాకు ఒక అనుభవం అన్నట్టు ఏం లేదు, కానీ ఈరోజు కొనుగోలు చేయాలని విత్తనాలు వీళ్ళ ఆధ్వర్యంలో నేను ఈరోజు కొనుగोल చేశాను. उत्पन्नात आम्हाला थोडासा बदल वाटून राहिला. आज बियाणं घेतलं तर 2 वर्ष झाले आम्ही सतत बियाणं हेच घेऊन राहिलो. येथून उत्पन्नात आम्हाला चांगलं वाटून राहिलं म्हणून आम्ही आज बियाणं घेऊन राहिलो. अक्षय तृतीया दिवशी चांगला दिवस आहे आज म्हणून आम्ही बियाणं घेऊन राहिलो. दागिन्यांची दुकानेही सणासुदीच्या वातावरणात दिसत आहे. अक्षय तृतीयेच्या मुहूर्तावर आदिलाबादच्या बाजारपेठेला नवे रूप आले आहे. या दिवशी सोने खरेदी केल्यास नशीब मिळेल या भावनेने खरेदीदारांनी सोन्याच्या दुकानांवर रांगा लावल्या. शहरातील अशोक रोड, सोनार गल्ली, देवीचंद चौक परिसरातील दागिन्यांची दुकाने नागरिकांनी फुलून गेली आहे. एकीकडे सोन्याचे भाव भडकत असतानाही लोक पाठ न करता खरेदी करण्यात उत्सुक असल्याचे चित्र दिसत आहे. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా అందరూ ఈరోజు గోల్డ్ తీసుకోవడం జరుగుతున్నది. అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయి కాబట్టి ఈరోజు కంపల్సరీ బంగారం తీసుకోవడం వల్ల వారికి అన్ని శుభప్రదాలు జరుగుతాయని మన ఆచారం ప్రకారము ఆనవాయితీగా వస్తున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా పెద్దలు ఈరోజు బంగారం తీసుకుంటే మంచిదని చెప్తారు కాబట్టి మా పాపకు 1 గ్రామ్ గోల్డ్ అయినా తీసుకోవడానికి వచ్చాము. ఈరోజు గోల్డ్ తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఈరోజు కొంచెమైనా గోల్డ్ తీసుకోవాలని వచ్చి ఒక 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాము. इसीलिए इस सोना के दुकान पे इतनी भीड़ है. अगर आज सोना थोड़ा सा भी अपन लेंगे तो अपने लिए अच्छा रहेगा. वो अपने पूर्वजों ने बोला था, इसीलिए उस संप्रदाय को अपने सब जनों ने फॉलो करना चाहिए. इसीलिए आज थोड़ा तो भी सोना लो. आर्यवैश्य संगमचे नगराध्यक्ष कोटावार राजेश्वर म्हणाले की आर्यवैश्य जातीची कुलदैवता श्री वासवी कन्याका परमेश्वरी माता जन्मदिनोत्सवाच्या स्मरणार्थ त्यांच्या संघटनेच्या वतीने अनेक कार्यक्रमाचे आयोजन करण्यात येत आहे. त्याचाच एक भाग म्हणून आज सकाळी पटणम येथील अशोक रोडवरील कन्याका परमेश्वरी मंदिरात विशेष पूजा करण्यात आली. वैदिक विद्वानाच्या उपस्थितीत वैदिक मंत्राच्या मध्यभागी विशेष आतुर्ल्यासह देवींची पूजा करण्यात आली.
त्यानंतर वयाची 85 वर्षे ओलांडलेल्या 30 वृद्धांचा शाल पादुका देऊन गौरव करण्यात आला. కుటుంబ సభ్యులు కావచ్చు వారి మెంబర్ అందరూ గుంపు రాకుండా ఒక పోరాడు మా కులదేవి కన్యా కపరమేశ్వరి యొక్క జన్మదిన పురస్కరించుకొని మరి ఈ రోజు నుంచి 30వ తారీఖు దాకా జరిగే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు వృద్ధ సమ్మేళనము అనే ఒక కార్యక్రమం నిర్వహించాము. వారికి పాదాభివందనం చేస్తూ మరి వారికి పుష్పాభిషేకం చేస్తూ వారికి సన్మానం చేస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందాలన్న సదుద్దేశంతో ఆర్యవైశ్య సోదరులకు 85 సంవత్సరాలు దాటిన వారు కనీసం మా దగ్గర ఈరోజు 30 మంది వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మొట్టమొదటి కార్యక్రమం మరి ప్రతిదినం రేపు కూడా रक्तदान శిబిరం మా ఆలయం ముందు నిర్వహించబడును. మరి ఎవరైనా కూడా వచ్చి रक्तदान కూడా చేయొచ్చని తెలియజేస్తున్నాం. सरकारने आदिवासींच्या मागण्याकडे लक्ष द्यावे, अन्यथा आम्ही उपोषण करू, आदिवासी कल्याण परिषदेने मागणी केली. बेला मंडळ केंद्रातील कोमरम भीम कॉम्प्लेक्समध्ये आदिवासी कल्याण परिषदेच्या संयुक्त विद्यमानाने 9 जमातीच्या आदिवासींनी तातडीची बैठक आयोजित केली होती. यामध्ये राई सेंटर, देवरी, महाजन, विचारवंत आदींच्या प्रतिनिधींनी हजेरी लावत जिल्हाधिकारी व लोकप्रतिनिधी याकडे लक्ष का देत नाही असा सवाल त्यांनी केला. बुऱ्हाणपूरमध्ये गेल्या काही वर्षापासून बेकायदे लेआउट आठवड्याभरापूर्वी बुऱ्हाणपूर येथील मार्साकोला, रामजी गोंड आणि कोमरमसूर यांचे झेंडे बेकायदेशीरपणे हटवण्यावर एससी आणि एसटी अत्याचारांचा गुन्हा दाखल करण्यात यावा अशी मागणी आदिवासी कल्याण परिषद मंडळाचे अध्यक्ष औडे शंकर यांनी केली. మన మర్స్కోల రామ్జీ అలాగే కుమ్రాంసూరు మా జెండాలు సర్వే నంబర్ 29/A బురాన్పూర్ శివరంలో ఏజెన్సీ ప్రాంతమైన ఆ రోజు మేము ఆల్రెడీ ఎంతో సంవత్సరాలకి 1/70 చట్టం మా అమరులు అయినారు. జల్ జంగల్ జమీన్ కోసం మా కుమ్రాం భీమ్ అని రామ్జీ గౌడ్, మర్స్కోల రామ్జీ గౌడ్ అలాగే బిర్సా ముండా ఎన్నో మా ప్రాణాలు త్యాగం చేశారు మా ఆదివాసి కొరకు. ఆ రోజు మా జెండా 9/4 రోజున మా జెండానికి మాకు ఆదివాసీ దేవాలయమైన మర్స్కుల రామ్జీ గోంది ఆయన ఆ రోజు సాయంత్రం అతత్తుగా వాళ్ళ జెండాను గిరిజనేతరులు ఆ మీద జెండాను పీకేశారు. అలాగే వేరే నేత రోజు మళ్ళా గ్రామ పంచాయత్ సెక్రటరీ బేలా సెక్రటరీ గారు మా कुमरामसूर కూడా జెండా పీకేశారు. बेला मंडळ केंद्रात शनिवारी महात्मा बसवेश्वर स्वामींची जयंती साजरी करण्यात आली. स्थानिक महात्मा बसवेश्वरांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून समाजाच्या नेत्यांनी आदरांजली वाहिली. वक्त्यांनी सांगितले की बसवेश्वर हे पुरोगामी होते, ज्यांनी समाजातील जाती व्यवस्था, रंगभेद आणि लिंगभेदाला विरोध केला. बसवेश्वरांनी आपल्या शिकवणीतून समाजात अनेक बदल घडवून आणले असे म्हणतात. त्यांनी समाजात समानतेसाठी लढा दिल्याचे त्यांनी सांगितले. मूर्तिपूजेला विरोध केला आणि शरीर हे मंदिर आहे असे त्यांनी मानले.
महात्मा म्हणजे खूप मोठा आत्मा आहे। काय त्या काळामध्ये फक्त 4 वर्ण होते, ब्राह्मण, वैश्य, शूद्र आणि क्षत्रिय। तर त्यापैकी फक्त ब्राह्मण लोकच पूजा करत होते, बाकी लोकांना शिक्षणाचा किंवा पूजा मंदिरात जाऊन पूजा करायला सुद्धा अधिकार नव्हता। महात्मा बसवेश्वरांना हा भेदभाव नष्ट करून सर्वांच्या हाती लिंग देऊन शंकराची पिंड देऊन पूजा करायचं त्यांनी म्हणजे अभियान सोडलं। बेला मंडळात मुस्लिम बांधवांनी रमजान सण साजरा केला। सकाळी स्थानिक ईदगाह येथे मुस्लिम बांधवांनी मोठ्या संख्येने जमून अल्लाहला विशेष नमाज अदा केली। नवीन कपडे परिधान करून लहान मोठे ईदगाहवर पोहोचून सामायिक नमाज अदा केली। मुस्लिम धर्मगुरू मौलाना यांनी रमजान या पवित्र सणाचे वैशिष्ट्य आणि महत्त्व याविषयी माहिती दिली। त्यानंतर त्यांनी सर्वांना आलिंगन देऊन रमजानच्या शुभेच्छा दिल्या। ज़हन में रखते हैं, बहुत बड़ी बात है। ये तमाम चीजें जो तेल चाहे उतना देते हैं अल्लाह, लेकिन खर्च करने का दिल भी आप ही की तरफ से होता है। इतना बड़ा मजमा सिर्फ आपके लिए, सिर्फ आपके लिए, सिर्फ आपके लिए। रमजान में कितने रोजे हमसे छूट गए, कितना झूठ बोलते रहे, कितनी अता फरमा रहे हैं, इज्जत अता फरमा रहे हैं। अगर गुनाह की बदबू जाहिल होने लगे बेला मंडल के ईदगाह पर बड़े जोश व खरोश के साथ ईद उल फितर मनाया गया है। इस मौके पर हम तमाम आलम इस्लाम के मुसलमानों को हम सब की तरफ से और बेला मंडल के तमाम मुसलमानों की तरफ से ईद उल फितर मुबारक। और इसी तरीके से हम हमारे हिंदुस्तान के तमाम भाइयों को वो किसी भी मज़हब से ताल्लुक़ रखते हो उन सब को भी जो हमारे खुशियों में बराबर के शरीक है। आज का ये ईद का दिन हम सब को ये पैगाम दे रहा है कि जहाँ हम सब एक दूसरे के सीने से लगते हैं, गले से लगते हैं, ऐसे ही हम ज़िंदगी सारी एक दूसरे के खुशियों में साथ शरीक रहे, खा वो किसी भी मज़हब से ताल्लुक़ रखते हो। हमारा हिंदुस्तान बिलखुसूस एक गंगा जमनी तहजीब का गहवारा है। आदिलाबाद जिल्हा मुख्यालयाचे रामलीला मैदान अध्यात्मनाने भरले होते। विराट हिंदू संमेलनाच्या वतीने आयोजित सामूहिक हनुमान चालीसा पठणाचा कार्यक्रम भक्तिभावाने पार पडला। श्री रामचंद्र गोपालकृष्ण मठाधिपती योगानंद सरस्वती, महाराष्ट्रातील नारायण महाराज आणि सामाजिक समरता वेदिकेचे अध्यक्ष अप्पला प्रसाद यांनी मशाल प्रज्वलित करून कार्यक्रमाची सुरुवात केली। मोठ्या संख्येने उपस्थित भाविकांनी हनुमान चालीसाचे पठण केले। भजन पथकाने गायलेल्या भक्तिगीतांनी श्रोत्यांना भक्तिभावाने भरून गेले। या कार्यक्रमात जेडपीचे अध्यक्ष राठोड जनार्दन यांच्यासह प्रमुख लोक आणि भाविक सहभागी झाले होते। సంవత్సరాలుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम, अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक। संपूर्ण जिल्ह्यात रमजान सण भव्य पद्धतीने साजरा, ईदगाह येथे मुस्लिमांची विशेष प्रार्थना। अक्षय तृतीयाला आदिलाबाद मार्केटमध्ये खळबळ, सोने आणि बियाणे खरेदी करण्यासाठी मोठी गर्दी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।